రాష్ట్రంలోని ముఖ్యంగా ముగ్గురు మాట్లాడుకున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాట్లాడినాడు జడ్చర్ల సభలో. అండ్ హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడిండో దానిపైన రివర్స్ కౌంటర్ ఇస్తూ అన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా ఒక స్టేజ్ పైన మాట్లాడడం జరిగింది. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఒక స్పెషల్ టాపిక్ పైన ఈ వీడియో మాట్లాడడం జరుగుతుంది. నిన్న రేవంత్ రెడ్డి ఒక సభ పెట్టడం జరిగింది జడ్చర్లలో. సో జడ్చర్లలో సభ పెట్టినప్పుడు గతంలో తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి అండ్ రేవంత్ రెడ్డి గారికి ఇద్దరి మధ్యలో కొన్ని మాటలు అయితే నడిచినాయి. సో ఏమేం మాటలు నడిచినాయి అనే దాని గురించి జడ్చర్ల సభలో ఏం మాటలు నడిచినాయి, సో దానికి సంబంధించి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాటలు నడిచినాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో నిన్న జడ్చర్లలో రేవంత్ రెడ్డి గారు ఒక సభ నిర్వహించారు. ఆ సభలో చూసుకున్నట్టయితే మీరు 10 ఏళ్ల పాలన చేసినారు. సో మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మీకు రాష్ట్రాన్ని 10 ఏళ్ళు మీకు అప్పగించినాము. సో 10 ఏళ్లలో మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు అనే దాని గురించి చర్చిద్దామా రేవంత్ రెడ్డి ఆ సభలో మాట్లాడడం జరిగింది. సో దేనిపైన చర్చిద్దాము అని చెప్పేసి ప్రజలకు చేరిన డబుల్ బెడ్రూమ్ల గురించి చర్చిద్దాం, అండ్ ఇరిగేషన్ దాని గురించి చర్చిద్దాము, అండ్ ప్రజలకు ఏమేం సేవలు చేసినారు చర్చిద్దాము, రాష్ట్రంలో ఏమేం డెవలప్మెంట్ చేసినారు అనే దాని గురించి చర్చిద్దాము అనే దాని గురించి అయితే రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిందే హరీష్ రావు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో హరీష్ రావు గారు కూడా రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇస్తూ ఏమన్నారు అంటే, గతంలో మీరు తట్టెడు మట్టి కూడా తీయలేదు. హరీష్ రావు అయితే రేవంత్ రెడ్డి మీటింగ్ పైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఏమన్నారంటే, కనీసం ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాలు మీరు తట్టెడు మట్టి కూడా తీయలేదు. సో ప్రజలను ప్రలోభాలకు గురి చేయడానికి మాత్రమే భూతకపు మాటలు చెప్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అనే విధంగా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. ఆనాడు కేసులు వేసి పాలమూరుకు అడ్డం పడింది నువ్వే కదా అని చెప్పేసి అన్నాడనమాట. సో పాలమూరులో గతంలో భూసేకరణ జరిగినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి ఆనాడు కేసులు వేసి పాలమూరుకు అడ్డం పడింది నువ్వే కదా అని చెప్పేసి హరీష్ రావు అనడం జరిగింది. అంటే మీరు ఎన్ని కేసులు వేసినా కానీ మేము గతంలో మీరు ఎన్ని కేసులు వేసినా 27,191 ఎకరాలు సేకరించినామని చెప్పేసి హరీష్ రావు అన్నాడు. సో ఈ 2.5 ఏళ్లలో కనీసం 1 ఎకరం అన్నా మీరు సేకరణ చేసిర్రా అనే విధంగా చెప్తా ఉన్నారు. మొత్తానికి హరీష్ రావు ఏమన్నారంటే, అబద్ధపు మాటలతో బూటకపు మాటలతో ప్రజలను ప్రలోభ పెట్టడానికి మాత్రమే మీరు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మీటింగ్లు పెట్టి ఆ బూటకపు మాటలు చెప్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అని చెప్పేసి హరీష్ రావు రేవంత్ రెడ్డి పైన అయితే ఘాటు విమర్శలు అయితే చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు 2.5 ఏళ్లలో మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు, ఓన్లీ మాటలు చెప్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అనే దాని గురించి మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి మధ్యలో అండ్ హరీష్ రావు మధ్యలో అయితే నిన్న ఘాటు విమర్శలు జరిగాయి. అండ్ దీంట్లోనే ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, ఇంకొక విమర్శ చేసిర్రు బీజేపీ ఆఫీస్లో. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఏమన్నారంటే, నిధులు నియామకాలు నీళ్లలోనే వైఫల్యం అని చెప్పేసి రామచంద్రరావు అన్నారు. సో బీజేపీ కోసం ప్రజలు ఆశగా తెలంగాణలో చూస్తున్నారు, బీజేపీ ప్రభుత్వం రావాలి అని చెప్పేసి ప్రజలు చూస్తున్నారు అని చెప్పేసి రామచంద్రరావు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో 2 ఒకటే అంటున్నారు. రామచంద్రరావు ఏమంటున్నారు అంటే, బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అనే విధంగా రామచంద్రరావు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో రామచంద్రరావు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో నిధులు నియామకాలు సాగునీటి వ్యవస్థలో వైఫల్యాలు జరిగాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవినీతి నిర్లక్ష్యంతో చేస్తుంది అని చెప్పేసి మళ్ళీ సేమ్ అవే మాటలు అయితే మనకు చెప్పడం జరిగింది. సో మొత్తానికండి ఇదైతే నిన్న జరిగిన మీటింగ్లలో కానీ ప్రెస్ మీట్లలో కానీ లేదా సపరేట్ సభల్లో జరిగిన రాష్ట్రంలోని ముఖ్యంగా ముగ్గురు మాట్లాడుకున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాట్లాడినాడు జడ్చర్ల సభలో. అండ్ హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడిండో దానిపైన రివర్స్ కౌంటర్ ఇస్తూ హరీష్ రావు మాట్లాడినారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా ఒక స్టేజ్ పైన మాట్లాడడం జరిగింది. సో ఇది మొత్తానికి మన మహాప్రభ పేపర్లో వచ్చిన 3 పార్టీల గురించి మెయిన్ అంశాలు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.